లేకపోతే ఇబ్బందులకు గురవుతాం. ఇది జనరల్గా మీకు ఒక అవగాహన కలగడం కోసం, ఒక మేల్కొల్పు కోసం నేను ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను గత నెల రోజులుగా మార్కెట్ తిరిగి వచ్చాను. చాలామంది డీలర్ దగ్గర కూర్చొని మాట్లాడాను, రైతులతో మాట్లాడాను. కానీ బాధ అనిపిస్తుంది, ఇంకా ఇప్పటికీ మనం ఇంత సమాచార లోపంతో ఉంటే ఎలా అని చెప్పేసి. సో ఈ వీడియో ద్వారా డీలర్ మిత్రులకు కూడా ఒక విన్నపం, దయ ఉంచి మీరు కానీ మేము కానీ, అంటే ఉత్పత్తిదారులు కానీ మార్కెట్ చేసే డీలర్లు కానీ లాభాలు రైతు ద్వారానే తీసుకుంటున్నాం. మనం ఆ ఉత్పత్తిని రైతుకు అమ్మి అందులోనే మనం లాభాలు తీసుకుంటున్నాము. కాబట్టి ఆ రైతు బాగును మనం కోరుకుందాం, ఆ రైతు మంచి పంట పండించాలని కోరుకుందాం. అలా జరగాలంటే నాణ్యమైన ఉత్పత్తులు ఇవ్వండి, కేవలం లాభాలను మాత్రమే ఆర్జించుదామని చెప్పేసి తాత్కాలికమైన లాభాల కోసం మీరు రైతును అడ్డి ఎరవకండి, రైతు తిరగబడే పరిస్థితి తెచ్చుకోకండి. ఇది మొత్తం డీలర్లకి, రైతులకి, కంపెనీ అంటే ఈ ఉత్పత్తిదారులకి అందరికీ ఈ సమాచారం చేరాలని కోరుకుంటున్నాను. దీనిని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అందరూ దీని మీద ఒక అవగాహనకు వచ్చి మనం ఏ దారిలో వెళ్తే ఈ వ్యవసాయ రంగం